హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జట్టి సతీష్. ఇది వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వ్లాగ్ అనమాట. మార్నింగే లేచి పూజ అదంతా అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి. ఈ లోపు ఇక మా బావ కూడా చేసేసిండు, మా సాలు పాపకు కూడా చేయించిండు అనమాట. అయితే కొంచెం ఈ వాయిస్ ఓవర్ మెస్సీగా అనిపిస్తే కొంచెం ఏమనుకోకండి. టైం లేక వీడియో పోస్ట్ చేసే టైం లేక ఇక అలా హడావిడిగా ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే స్టోరేజ్ అంతా క్లీన్ చేస్తున్నాను, మళ్ళీ వీడియో అప్లోడ్ చేయకపోతే బాగోదు కదా. నేను కొంచెం మంచి మెమొరీగా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం వెడ్డింగ్ డేకి వీడియో తీసుకున్నాను అనమాట. అందువల్ల ఖచ్చితంగా అప్లోడ్ చేయాలనే కాన్సెప్ట్తో చేస్తున్నాను అనమాట. వీడియోని చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి ఒక చిన్ని లైక్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీకు చూడాలి అనిపించట్లేదు అనుకో, అలా నా వీడియోని ఆన్ చేసి లాస్ట్ ఒక 2 సెకండ్స్ చూసి ఒక చిన్ని లైక్ ఇచ్చేసి. ఫైనల్గా అయితే ఇక్కడ సాలిపాప టమాటా తింటుందనమాట. ఆ రోజు వచ్చేసి దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. ఇదైతే ఇక ఆ రోజు నాన్ వెజ్ తినమనమాట. సో అందుకనేసి టమాటా కర్రీ చేస్తుంటే ఈ మధ్య మా పాప అయితే టమాటాలు వేస్ట్ చేయడంలో నెంబర్ 1 అనమాట. అలా దాంట్లో ఉన్న జ్యూస్ అంతా తీసేసుకొని టమాటాలు మళ్ళీ మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను అలా జుట్టుకి పెట్టుకున్నాను అనమాట టవలు. ఆమెకు కూడా పెడతావా అని ఒకటే పెట్టించుకుంది అనమాట, ఆరాటం చేసి. ఎందుకైనా వేస్ట్లే అని చెప్పి నార్మల్ డ్రెస్ వేసిన అనమాట. ఎందుకంటే డ్రెస్ అంతా ఖరాబ్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను డబుల్ టమాటో చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అనమాట. స్వీట్ ఐటమ్స్లో నాకైతే పెద్ద రిస్క్ ఏం అనిపించదు. అన్నిటితో పోల్చుకుంటే మంచి బ్రెడ్ దొరకాలి మనకి, అంతేగాని ఇక్కడ నాకు మోడ్రన్ బ్రెడ్ దొరికింది అంతే. నేను బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నా. ఇవన్నీ స్లైసెస్ లాగా చేసుకోవాలన్నమాట, ఒక షేప్లో. అంటే అవన్నీ ఒకే షేప్లో పెట్టుకొని అది మనకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ హార్డ్ చేయకుండా మొత్తం నాకు 18 దాకా అయినాయి అనమాట. అయితే అంటే ఫస్ట్ 2 వస్తాయి కదా, లాస్ట్ 1. ఫస్ట్ 2 అయితే మొత్తం నేను 3 పక్కకు పెట్టేసి మొత్తం 15 చేస్తున్నాను అనమాట. కానీ ఇది మంచిగా వస్తుంది. టేస్ట్ వైజ్ కూడా సూపర్ ఉంటుంది. సైడ్స్కు ఎడ్జెస్ మొత్తం తీసేసుకోవాలన్నమాట. మంచిగా తీసుకొని దాన్ని కూడా మళ్ళీ వేరే, అంటే ఇదే డబల్ టమాటా కానీ వీటిలో మిక్స్డ్ కాకుండా సపరేట్గా చేసుకోవాలి. ఎందుకంటే అవైతే మధ్యలో రెడ్డిష్గా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అనేసి నేనైతే అవి సైడ్స్ తీసుకుంటాను. మీకు కావాలనుకుంటే ఆ సైడ్స్ కూడా కలుపుకోవచ్చు. నేను ఆ సైడ్స్ని కూడా వేస్ట్ కానివ్వకుండా మళ్ళీ దాన్ని కూడా సపరేట్గా చేశాను అనమాట. అంటే కొంచెం మిక్స్ అనేది దానికి కూడా సపరేట్గా చేశాను అనమాట. ఇలా చేసేసుకొని పీసెస్ చేసేసుకొని ఇవి కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టుకోవాలన్నమాట. కొంచెం గట్టి పడాలి బ్రెడ్ అనేది. ఇది స్మూత్గా ఉంటుంది కదా, సో బ్రెడ్ అనేది కొంచెం గట్టి పడాలన్నమాట. నాకైతే ఆల్మోస్ట్ చాలా పీసెస్ అయినాయి అనమాట. 30 పీసెస్ పైనే అయినాయి నాకు. కానీ బ్రెడ్ ఎంత ఎండితే అంత మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ అటు ఇటు నాకు కావాల్సిన పీసెస్ అన్నీ కట్ చేసేసుకొని ఇక ఇక్కడ మొత్తం అన్నీ ఫ్యాన్ కింద ఎండబెట్టుకున్నాను అనమాట. ఒకటి ఇలా ఒకటి అలా చేసిన. కానీ అసలు కిచెన్లో ఉంటే ఎంత ఉక్కపోస్తుందో ఏమో అమ్మ, అసలు మామూలుగా లేదు. ఇక నా వల్ల కాదులనేసి ఫైనల్గా ఫ్యాన్ కిందకైతే వచ్చేసిన అనమాట. అటు స్వీట్ చేస్తున్నా అనే కానీ ఒకవైపు తొందరగా చేసి తినాలని ఆరాటం ఉంటే, ఇంకోవైపు ఏమో గాలి లేక ఉక్కిరి బిక్కిరి అవుతుందనమాట. కిచెన్లో ఉండలేకపోతున్నాం మరీ దారుణంగా. ఇంకా ఆఖరికి నేను ఇప్పుడైతే కాటన్ డ్రెస్లే అంటే ఇంపార్టెన్స్ ఇస్తున్నా, అయినా కానీ కిచెన్లో ఉండలేకపోతున్నాను అనమాట. ఇక అటు ఇటు కష్టపడేసి అయితే చిన్నగా నేను స్టార్ట్ చేశాను అనమాట. ఏంటి, ఎలాగో ఒకలాగా చేద్దాం, మార్నింగ్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఎండ ఉండడం వల్ల కిచెన్లో ఎక్కువ ఉబ్బదీస్తుంది. అంటే కిచెన్లోనే ఉబ్బదీస్తుంది, బయట ఇదంతా ఏమి ఉండదు. ఎందుకులే ఈవినింగ్ టైంలో ఎట్లాగో బావ కూడా లేడు కదా, ఆయన వచ్చే టైంకి తేవచ్చులే అంటే అసలు ఆయన చూడని ఆ రోజే తొందరగా వచ్చిందనమాట. ఇక ఫైనల్గా పాల ప్యాకెట్ లేదు, తీసుకొని రా అంటే తీసుకొని వచ్చిండు. అరే ఇప్పుడు వద్దులేరా నన్ను చూపించకరా అనేసి అంటున్నాను అనమాట. అయితే ఇవి నేను సపరేట్గా చేస్తున్నా అని చెప్పిన కదా, మా బావ ఇవి ఎక్కడిని పడేస్తానని ఆయన అల్లోకి దూరి అవన్నీ స్పైసెస్ అంటే పీసెస్ లాగా చేసిండు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఆరోగ్య పాలు తీసుకున్నాను, ఫుల్ ప్యాకెట్ తీసుకున్నాను. అదే ఇక ఆ పాలని ఇంకో దాంట్లో ఒక బౌల్లో అంటే మగ్గించుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న షుగర్ అదంతా వేసేసి కొంచెం మగ్గించుకుంటూ ఉండాలి. ఆ పాలు మంచిగా మరగాలన్నమాట. ఎంత మరిగితే అంత బాగుంటుంది. అలా అన్ని పాలన్నీ ఇనికిపోవద్దు, మంచిగా పైన అట్లా మీగడ కడుతున్న కొద్దీ దాన్ని మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నాను.
పోసుకొని కొంచెం ఆయిల్ పట్టిద్ది దీనికి, మరీ ఎక్కువ కాదు కానీ పట్టిద్ది, ఖచ్చితంగా చూసుకోండి. ఆయిల్ ఆయిల్ మిక్స్డ్ ఆయిల్ అయితే పోయొద్దు. అంటే ఒక్కోసారి టిఫిన్ చేసిన ఆయిల్ ఉంటే ఉంచుకుంటారు కదా, వాటిని మాత్రం పోయొద్దు. ఇలా ఫ్రెష్ ఆయిలే పోయండి ఖచ్చితంగా. దీన్ని మీరు ఏదైనా స్వీట్ రెసిపీలోకి యూస్ చేయండి. అంటే ఒక్కోసారి ఇప్పుడు మనం పాషన్ చేసినప్పుడు నెయ్యి లేకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటాం కదా, స్వీట్ కోసం ఉపయోగించండి ఈ ఆయిల్ని. మళ్ళీ ఫుడ్ కోసం చేస్తే అంటే కర్రీ అంతా టేస్ట్ చేంజ్ అయిపోద్ది అనమాట. కర్రీకి చేస్తే ఖచ్చితంగా స్వీట్ రెసిపీకే ఈ ఆయిల్ని యూజ్ చేయాలన్నమాట. ఇలా మీకు అంటే ఎంత కలర్ వస్తే బెస్ట్ అనుకుంటే అది ఆప్షన్ అయితే మీ ఇష్టం అనమాట. నేనైతే ఆ కలర్లో వచ్చేది వరకు వేయించుకున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా తెల్లగా ఉంటేనేమో డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ ఆ కలరే పర్ఫెక్ట్ కలరు. కానీ కొంచెం మందికి ఆ కలర్ నచ్చట్లేదు, అది చాయిస్గా మీ ఇష్టం అనమాట. ఇక్కడ ఫైనల్గా అయితే నేను 1 బై 1 ఇంకా మెథడ్లు నాకు 4 మెథడ్లు పట్టిందనమాట. ఈ కలర్లో కొంచెం అందరు ఉంచుకుంటారు, కానీ ఫస్ట్ చూపించా కదా ఆ కలరే పర్ఫెక్ట్ కలర్ అనమాట. ఎందుకంటే మధ్యలో తెల్లగా కనిపిస్తుంటాయి, అవి బాగోదు. ఇలా పాలని సైడ్కి పెట్టాను కదా ఇంకో గ్యాస్ మీద, అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఎంత మరిగితే అంత మంచిది, కానీ ఎనికిపోవద్దంటే మనం చాలా స్లిమ్లో పెట్టి అవి చిన్న బాయిల్ అవుతూ ఉండాలి. మనం ఇలా స్పూన్తో తిప్పుతూ ఉండాలి అనమాట. ఫైనల్గా అయితే నాది ఇక 1 బై 1 ఎంచుకోవడం అయిపోయింది. ఇక్కడ పాలు కూడా మంచిగా మగ్గిపోయింది అనమాట. చూసారా నా పాలు ఎంతగానో మగ్గినాయో. నేను పైన గీత వరకు పోసిన, అక్కడ వరకు కొంచెం మగ్గించుకున్నాను అనమాట. హాఫ్ లీటర్ పాలే తీసుకున్నా నేను. దీనికి పాల క్వాంటిటీ కూడా ఎక్కువ అవసరం లేదు, హాఫ్ లీటర్ చాలు ఒక బ్రెడ్ ప్యాకెట్కి. లేదు మీకు మంచిగా లిక్విడ్ లాగా కావాలంటే 2 ప్యాకెట్స్ వేసుకోండి, కానీ ఎట్లయినా బ్రెడ్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది ఖచ్చితంగా. 1 ప్యాకెట్ అయినా సరిపోయింది. అయితే ఇవి ఇక్కడ నేను పక్కకి కట్ చేసిన స్లైసెస్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా బాగుంది, ఫస్ట్ టైం ట్రై చేసినాం మేము. ఎప్పుడు ఏంటంటే ఛాయ్లో ముంచుకోవడమో పడేయడమో చేసేవాళ్ళం. ఈసారి అట్లా వద్దులే, ఎట్లా చేసి చూద్దాం అని ట్రై చేసినాం. ఇది కూడా బాగుందన్నమాట. ఈ టేస్ట్ కూడా భలే ఉంది, డిఫరెంట్గా కొంచెం అంటే మంచిగా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. ఇది కూడా డిఫరెంట్గా ఉంది, దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఇక అలా 1 బై 1 చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇంతకీ నేను అడగడం మర్చిపోయాను, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా డబల్ కమాటా? నేనైతే 2019 నుంచి చేస్తూనే ఉండండి. ఇంకంటే చేస్తూనే ఉన్నా కానీ మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను పాలలో వచ్చేసి ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్లు ఇవన్నీ వేయించుకుంటున్నాను అనమాట. అదే ఆయిల్లో వేయించుకుంటున్నాను నేను, ఇక ఎందుకులే బయటది ఎందుకులే అని. కానీ ఇవి వేయించుకున్నంత వరకు ఇంత లిక్గా ఉంటాయి, తర్వాతకి గతం దాంట్లో నుంచి తీయగానే అదంతా అసలు మొత్తం బక్కగా అయిపోతాయి అన్నమాట. నాకు ఇలా ఉంటే ఇష్టం. కొంచెం బాదం పప్పు జీడిపప్పుని ఇలా అంటే పీసెస్ లాగా చేసుకున్నాను, అంటే చిన్న స్లైసెస్ లాగా చేసుకున్నా. ఫైనల్గా అయితే మిక్స్డ్ మెథడ్ వచ్చిందనమాట. ఫుడ్ కలర్ అయితే నేను వేసుకున్నాను చెప్పాను కదా, ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. మీకు కావాలంటే రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, లేదు మాకు వద్దు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఫుడ్ కలర్ వేసినాక కూడా కలపాలన్నమాట. ఇది వచ్చేసి గంట పెట్టాను కదా, అది వచ్చేసేమో సైడ్స్కున్నవి, ఇది వచ్చేసేమో ఓన్లీ బ్రెడ్ అనమాట. ఇక ఇప్పుడు వీటిని అన్నిటి మిక్స్ చేయాలన్నమాట. వీటిలలో పాలు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలపాలి. మంచిగా కలిపి గరగర తిప్పొద్దు, అస్సలకే తిప్పొద్దు. కొంచెం అటు ఇటు కదుపుతూ ఉండాలన్నమాట. మనం అవి మొత్తం ఇరిగిపోతాయి. తిప్పుకోకుండా మా సాలి పాప ఏమో పాలు తాగుతానే ఆ రోజు, పాలు ఉన్న రోజు తాగదు, కానీ పాలు లేని రోజు నాకు పాలు 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 అని ఏడుస్తుంది అనమాట. నేను తెచ్చిన పాలు మొత్తం దానికే యూజ్ చేయాలని నేను అనుకుంటే, ఇక్కడ పాలు కావాలని ఏడుస్తుంది అని కప్పు తెచ్చుకొని కూర్చుందనమాట. ఇక అయితే ఏమి ఇవ్వలేదు. అప్పుడప్పుడు ఇలా ఫోన్ అయితే చూస్తుంటుంది అనమాట మా పాప, డైలీ కాదు కానీ అప్పుడప్పుడు చూస్తుంటుంది ఖచ్చితంగా. ఇంకా ఇదే చిన్నగా అవాయిడ్ చేయాలి మేము, అదొక్కటి. అంత బాగానే ఉంటుంది కానీ ఈ ఫోన్ ఒక్కటే కొంచెం అవాయిడ్ చేయాలి. అదో ఇదో ఇక చెప్పుకుంటూ అవాయిడ్ చేద్దామని చూస్తున్నాం. ఫైనల్గా అయితే మనం యుద్ధానికి దిగే టైం అయితే వచ్చేసింది అనమాట. దీనికి మీకు అర్థమైపోతుంది. ఆ పాలని తీసేసుకొని మిగతా పాలైతే దీంట్లో యాడ్ చేసుకున్నాను అనమాట. నేను ఎలా పోస్తానో అదే మెథడ్లో పోయండి. పోసి మిక్స్ చేయడం, లేదంటే బ్రెడ్లని అదే బౌల్లో వేయడం అలా చేయొద్దు ఎప్పుడు కూడా. ఇక డ్రై ఫ్రూట్స్ ఇక అయితే దాంట్లో అంత మీగడ ఉందంట, అవి తీసుకొని మా బావ తీస్తూ ఉంటుండు. ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను, చూసేసేయండి. మరి ఇదైతే నేను ఎర్లీ మార్నింగ్ ఇస్తున్న వాయిస్ ఓవర్ ఎలా ఉందో ఏమో తెలియదు. ఇంకా నేను చెప్పడం కూడా మర్చిపోయాను, మా సాలి పాపది ఫంక్షన్ ఉందన్నమాట, పుట్టు వెంట్రుకలు.
ఆ వీడియోస్ కూడా ఫ్యూచర్లో వస్తుంటాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. మా పాపది వచ్చేసి 23rd అనమాట, మే 23rd. ఇప్పుడేం వర్షాలు అయితే బాగా వస్తున్నాయి కదా, అయితే ఈరోజు నేను 22కి ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఇక అంతే, మరి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా నాకు షేర్ చేసుకోండి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అనమాట. ఇక్కడ మా బావ యుద్ధానికి సిద్ధమై మీగడినంతా తింటున్నమాట. వీడియో ఎందుకు తీస్తున్నావు ఆరేసి అంటున్నమాట. నేను తెలియదు అనమాట వీడియో తీసేది. సరేలే కానీ వీడియోకి అయితే లైక్ వేసుకోండి అబ్బా, ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ వేసుకోండి. ఇక్కడ అన్ని వింత వింత ప్రయత్నాలు ఉంటాయి కానీ మీరు అవన్నీ పట్టించుకోకండి, జస్ట్ లైక్ తీసుకోండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ అయితే మా సాలిపాప టేస్ట్ చేసిందనమాట. తనకి నచ్చిందంటే వదిలిపెట్టదు, నచ్చలేదంటే ఇక అసలు ఆగదు కూడా ఆగదు. ఇక మా బావ కూడా యుద్ధానికి దిగిందనమాట. ఇక ఆ రోజు మా పెళ్లి రోజు కాబట్టి స్వీట్ తినిపిస్తా అని చెప్పా అనమాట. తినిపిస్తా అని చెప్పి తినిపించిన. బాగుందిరా అనేసి అంటున్నాను. అయితే నువ్వు మాట్లాడట్లేదు కదా అంటే నోటితో చెప్పమన్నా అనమాట. అయితే నేను తింటున్నా కదా నోటితో వద్దులే అని ఇంకేను ఒకటే కలుపుతా అంటాడు అనమాట. అసలు కలపొద్దు, ఎంత లేదన్నా ఒక 15 మినిట్స్ వరకు కలుపుకోకుండా